హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు, సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే. సార్, ఇరాన్ కు ఇజ్రాయెల్ కు ఒక భీకరమైన యుద్ధం జరుగుతున్న ఈ టైంలో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేని ఎవరైతే ఉన్నారో అతను కనబడట్లేదన్న ఒక వార్త ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిపోయింది. ఖమేని మిస్సింగ్, మరి అతన్ని చంపేసి ఉండొచ్చు అన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఆల్రెడీ ఇజ్రాయెల్ కూడా ప్రకటించింది, మేము చంపేయాలనుకున్నాం కానీ మా వాళ్ళకి కాలేదని అంటున్నారు. అయినా కూడా చంపేసి ఉండొచ్చు అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మరి ఖమేనికి ఏం జరిగింది? విక్టరీ సెలబ్రేట్ చేసుకుంటున్నారు కానీ ఖమేని మాత్రం బయటకు రావట్లేదు. మరి నిజంగా చంపేసే అవకాశం ఉందా సార్? అయతుల్లా అలీ ఖమేని, ఈయన ఇరాన్ సుప్రీం లీడరు. ఒకప్పుడు 1981లో 3 సార్లు ప్రెసిడెంట్ ఎలక్షన్ జరిగాయి ఇరాన్లో. 3 సార్లు జరిగినప్పుడు మూడోసారి ఈయన గెలిచాడు. అక్కడ నుంచి ప్రెసిడెంట్గా ఉన్నాడు. ఆ తర్వాత ఆయన పేరు కూడా ఖమేని చనిపోయిన తర్వాత ఈయన సుప్రీం లీడర్గా అయ్యాడు. 89లో ఈయన సుప్రీం లీడర్ అయ్యాడు. అక్కడ నుంచి 89 నుంచి ఇప్పటి వరకు దాదాపు 36 ఇయర్స్ ఈయన పరిపాలిస్తున్నాడు. అక్కడ ఏంటంటే ఈయన ఖమేని సుప్రీం లీడర్ అంటే అర్థం ఏంటంటే కంప్లీట్గా అంటే ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ, తర్వాత లెజిస్లేటివ్, ఈ 3 రంగాలకు కూడా ఆయనే సుప్రీము. అట్లాగే ఆల్ కైండ్ ఆఫ్ మిలిటరీ ఫోర్సెస్ కూడా ఈయనే సుప్రీం అనమాట. సో అంటే ఫైనల్గా ఈయన మాటే చెల్తుంది. పేరుకి పార్లమెంట్ ఉంటుంది, తర్వాత సుప్రీం కౌన్సిల్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. కానీ వాటన్నిటికంటే కూడా ఈయన మాటే ఫైనల్గా చెల్లే వ్యవహారం ఉంటుంది. ఎక్కడ డిస్ప్యూట్లు వచ్చినా ఫైనల్గా ఈయన అల్టిమేట్ పవర్ ఉంటుంది. ఇప్పుడు ఈయనకి 86 ఇయర్స్. ఈయన గతంలో బాంబు దీంట్లో కుడి చేయి కూడా డ్యామేజ్ అయింది. సో అలాగా ఈయన ఒక సుప్రీం లీడర్గా కంటిన్యూ అవుతూనే ఉన్నాడు. ఇప్పుడు కూడా నిర్ణయాలన్నీ ఈయనే తీసుకుంటాడు బాడీలో ఉన్నప్పటికి కూడా. అయితే ఈ మధ్య ఏమైందంటే టాప్ మిలిటరీ కమాండర్స్ని, టాప్ ఐఆర్జీసీ అంటే ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ ఉంటుంది, వాళ్ళని, తర్వాత ఇంటెలిజెన్స్ అధికారుల్ని, తర్వాత న్యూక్లియర్ సైంటిస్టులని, వీళ్ళందరినీ కూడా ఇజ్రాయెల్ చంపేసింది. అంటే చాలామంది ఈయన చుట్టూ ఉన్న సీనియర్స్ అందరూ కూడా చనిపోయినారు. వాళ్ళందరికీ ఇమీడియట్గా ఈయన రిప్లేస్ చేసి ఈయన మీద కూడా ఈయన్ని చంపేస్తామని కూడా అందరూ చెప్పారు. ఇజ్రాయెల్ కూడా ఇతన్ని చంపాలని డిసైడ్ అయింది. అమెరికా, ట్రంప్ కూడా కొత్త రిజిమ్ని తీసుకురావాలి, ఖమేని ఎక్కడున్నాడో మాకు తెలుసు, మేము అనుకుంటే అతన్ని చంపగలం, మేము బట్ అనుకోవట్లేదు అనేది కూడా ఆయన డైరెక్ట్గానే చెప్పేశాడు. అంటే అర్థమైందంటే ట్రంప్ కూడా ఖమేనీని లేపేసి తనకి అనుకూలమైన ఒక పాలకుడిని తీసుకురావాలనేది ప్లాను. ఇప్పటికి కూడా 79కి ముందున్న షా అంటారు ఆయన్ని. షా యొక్క వాళ్ళ వంశంలో ఉండే పహ్లవ్ అనే అతను అమెరికాలోనే ఉన్నాడు. అతను తీసుకొచ్చి పెట్టాలనేది మళ్ళీ వీళ్ళ ప్లాన్. ఎందుకంటే వీళ్ళ అమెరికాకైనా ఇజ్రాయెల్కైనా ప్రధానమైన గోల్ ఏంటంటే ఇరాన్ని కంట్రోల్లో ఉంచుకోవాలి. ఇరాన్ ఒకటే వాళ్ళకి ఇబ్బంది పెడుతుంది. మిడిల్ ఈస్ట్ మొత్తంలో ఇరాన్ ఒకటే వాళ్ళకి ఇబ్బంది పెడుతుంది. మిగతా అన్ని దేశాలు వాళ్ళతో కలిసిపోయినాయి, లేకపోతే అన్ని వాళ్ళకి లొంగిపోయినాయి. ఇజ్రాయెల్ ఒకటే వాళ్ళకి, ఇరాన్ ఒకటే ఇబ్బందిగా ఉంది అమెరికాకైనా. ఎందుకంటే అరబ్ వరల్డ్ మిడిల్ ఈస్ట్ మీద పట్టు కోసమే అమెరికా ఇజ్రాయెల్ని క్రియేట్ చేసింది. ఇజ్రాయెల్ ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది. ఇజ్రాయెల్ని యుఎన్ భద్రతా మండలి అంటారు, ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో 5 సభ్యులు ఉంటారు పర్మనెంట్గా. అందులో ఇజ్రాయెల్ కోసం అమెరికా ఇప్పటి వరకు 50 సార్లు వీటో పవర్ను ఉపయోగించింది. దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఇజ్రాయెల్ని ఏ రకంగా అమెరికా సపోర్ట్ చేస్తుంది అనేది. ఇజ్రాయెల్లో అణుబాంబు ఉన్నా అమెరికా మాట్లాడదు. ఇజ్రాయెల్ ఏ ఒప్పందంలో భాగస్వామి కాకపోయినా అణు ఒప్పందాల్లో ఇజ్రాయెల్ని అమెరికా కంట్రోల్ చేయదు. ఇజ్రాయెల్ ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ వాళ్ళని ఇన్స్పెక్షన్కి అలో చేయకపోయినా చేయదు. ఇజ్రాయెల్ గాజాలో 66,000 మందిని ఇప్పటివరకు చంపేసిన అతి దారుణంగా జెనోసైడ్ ఇది. అంటే మానవ హోమం, నరమేధం. అంత చేసినా అమెరికా ఇంకా ప్రోత్సహిస్తూనే ఉంటుంది. ఎందుకంటే కారణం ఏంటంటే అమెరికాకి మిడిల్ ఈస్ట్ ఉన్న ఆయిల్ వనరుల మీద, అక్కడ రవాణా వ్యవస్థల మీద పట్టు కావాలి. దానికోసం అక్కడ ఒక ఇజ్రాయెల్ని క్రియేట్ చేసి, అంటే లోకల్ రౌడీని ఒకరిని క్రియేట్ చేస్తే టాప్ రౌడీ ఎలాగా తన ఏరియాలని కంట్రోల్లో పెడతారు, అలాగా కూడా అమెరికా కూడా అదే పని చేస్తుంది, అలాగే చేస్తుంది. అందుకని ఇప్పుడు వాళ్ళకి తలనొప్పిగా ఇరాన్ మారింది. ఇరాన్ స్ట్రాంగ్గా ఉంది, ఎదురిస్తుంది. ఇరాన్ కంట్రోల్లో చాలా వ్యవహారాలు ఉన్నాయి. అందుకని ఇటు ఇజ్రాయెల్ని క్రియేట్ చేసింది, ఇటు సౌదీ అరేబియా రాజు వాళ్ళు కూడా ఇరాన్ని ఇబ్బంది పెట్టాలని, ఇరాన్ని తమ కంట్రోల్లోకి తెచ్చుకోవాలని ట్రై చేస్తున్నారు. దీనికి ఖమేని ఉన్నంత వరకు అది సాధ్యం కాదు. ఎందుకంటే ఖమేని కంప్లీట్ కంట్రోల్లో పెట్టుకోగలిగాడు. ఇరాన్లో కొంత వ్యతిరేకత ఉన్నప్పటికీ కూడా ఓవరాల్గా ఖమేనీని సపోర్ట్ చేస్తున్న పరిస్థితే కనిపిస్తుంది. అందుకని వీళ్ళు
న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయనే పేరుతో ఖమేనీని చంపాలనుకున్నారు. ఇప్పుడు ఏంటంటే ఖమేనీ గత కొంతకాలంగా కనిపించట్లేదు. ఒక దాదాపు ఒక 10 రోజుల నుంచి బయట ఎక్కడా కనిపించట్లేదు. దానికి ప్రధాన కారణం ఏంటంటే ఖమేనీని చంపేస్తారని ఆయనకు కూడా తెలుసు కాబట్టి ఆయన ఒక సీక్రెట్ ప్లేస్లకి బంకర్లకి వెళ్ళిపోయాడని, ఆయన అసలు మిలిటరీకి కూడా తెలియని విధంగా ఒక ఇతన్ని కాపాడేదానికి ఒక ఎలీట్ ఫోర్స్ అంటారు, ఆ ఎలీట్ ఫోర్స్ని సీక్రెట్ ఫోర్స్ని పెట్టుకొని వాళ్ళ ఆధ్వర్యంలో అత్యంత నమ్మకమైన వాళ్ళ సెక్యూరిటీలో ఒక సీక్రెట్ బంకర్లో ఉంటున్నాడు. కంప్లీట్గా ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ కూడా బ్యాన్ చేశారు. వ్యక్తుల ద్వారా మాత్రమే కమ్యూనికేట్ అవుతుంది. అంటే పాత పద్ధతి కొరియర్ సిస్టమ్ అంటారు. మావోయిస్టులు కూడా ఈ కొరియర్ సిస్టమే ఫాలో అయ్యేవాళ్ళు. అందుకని ఎందుకంటే ఇది ఎప్పుడైతే మనకి నెట్కి కనెక్ట్ అయితే పట్టుకోవడం ఈజీ అని చెప్పి శాటిలైట్కి కూడా దొరకకుండా బంకర్లో దాక్కున్నాడు అనేది చెప్తున్నారు. ఎందుకంటే ఇజ్రాయెల్ డిఫెన్స్ మినిస్టర్ కూడా కడ్జీ, ఆయన పేరు ఇజ్రాయెల్ కడ్జీ, ఆయన కూడా మేము ఖమేనీని చంపాలనుకున్నాం, మాకు ఆపరేషనల్ ఆపర్చునిటీ రాలేదని చెప్పాడు. అంటే కుదరలేదని చెప్పాడు తప్ప చంపాలనుకోవట్లేదని చెప్పలే. అమెరికా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా మీకంటే అమెరికా మాకు ఇవ్వాల్సిన అవసరం లేదని కూడా ఆయన చెప్పాడు. మేము అనుకుంటే చంపేస్తామని కూడా ఆయన చెప్పాడు. అందుకని ఒకటి ఇప్పుడు అందరికీ డౌట్ ఏంటంటే ఖమేనీకి ఏమన్నా గాయపడ్డా, లేకపోతే ఆరోగ్యం సరిగా లేదా, లేకపోతే చనిపోయాడా, లేకపోతే ప్రాణాలతో ఉన్నాడా అన్న డౌట్ అయితే అందరికీ ఉంది ఈ నేపథ్యంలో. ఎందుకంటే అందరూ ఏమో సంబరాలు చేసుకుంటున్నారు ఇరాన్లో మనం గెలిచామని చెప్పి, కానీ ఖమేనీ మాట్లాడట్లేదు. దాంతో నిన్న ఖమేనీ ఒక వీడియో రిలీజ్ చేశాడు. ఆ వీడియో కూడా ఆయన ఎక్కడో బయటకు వచ్చి ప్రజలతో మాట్లాడుతున్న వీడియో కాదు, జనరల్గా అయితే ప్రజలతో మాట్లాడుతున్న వీడియోలు ఆయన బయటకు వస్తుంటాయి. ఆయనది ఎక్కడో ఒక ప్లేస్లో చిన్న ఒకే స్టాటిక్ షాట్ పెట్టేసి దాంట్లో మాట్లాడుతున్నాడు. అది పాత షాట్లో ఏఐతో వాయిస్ క్రియేట్ చేసినా చేయొచ్చు, ఇవాళ పెద్ద విషయం కాదు. ఎందుకంటే క్లోనింగ్ వాయిస్ అనేది ఏఐతో చాలా ఈజీ. మన వాయిస్ ఉంటే మనలాగే వాయిస్ని క్రియేట్ చేసేస్తారు. అది మనం కూడా చేయొచ్చు, నేను కూడా చేయొచ్చు అనమాట, ఎవడైనా చేయొచ్చు, అంత ఈజీ అనమాట అది. సో అలాగా ఏమన్నా చేశారా అన్న డౌట్లు వస్తుంది. న్యూయార్క్ టైమ్స్ ఈరోజు ఒక పెద్ద కథనం కూడా రాసింది, అతను లేడన్నట్టుగా. సో అమెరికన్ మీడియా విపరీతంగా ప్రచారం చేస్తుంది, ఖమేనీ లేడు, ఖమేనీ మిస్సింగ్ అని ఒక ప్రచారం చేస్తుంది. ఈ న్యూయార్క్ టైమ్స్ మెహదీ పగాచి అనే ఒక ఇరానియన్ హెడ్, ఆయన ఖమేనీ ఆర్కైవ్స్ అనే ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది, దాని హెడ్ ఆయన్ని కోట్ చేసింది న్యూయార్క్ టైమ్స్. ఆయన కూడా ఏం చెప్పాడంటే మాకు కూడా అందుబాటులో లేడు, మేము కూడా వరి అవుతున్నాము ఖమేనీ గురించి అని ఆయన చెప్పడం. అట్లాగే ఇంకొకటి కూడా రాసింది, అదేంటంటే ఇరాక్ ప్రెసిడెంటు మసౌద్ పెజెస్కియన్ ఆయన క్యాబినెట్ మీటింగ్లో మాట్లాడుతూ మనం మరింత లిబరలైజ్ అవ్వాలి, వెస్ట్కి మరింత దగ్గర అవ్వాలి, ఈ భాష మాట్లాడుతున్నాడు. అంటే ఈయనేమన్నా ఖమేనీ చేతిలోంచి అధికారం లాక్కునే అవకాశం కనిపిస్తూ ఉందా ఇలా మాట్లాడుతున్నాడంటే? అంటే ఈయనెవరు ఈ డిసిషన్ తీసుకోవాల్సింది ఖమేనీ. ప్రెసిడెంట్ అనేవాడు ఒక రబ్బరు స్టాంపు లాంటి వాడు, 4 ఏళ్ళు ఎంతో ఉంటారు. సో వాళ్ళు కూడా ఫైనల్గా ఈయన మాట వినాల్సిందే ఖమేనీ. కానీ ఈయనేమో లిబరలైజ్ చేయాలి, మరింత లిబరలైజ్ చేయాలి, మరింత వెస్ట్కి దగ్గర కావాలి, ఇవన్నీ ఈయన మాట్లాడుతున్నాడు. ఖమేనీ పేరుతో వచ్చిన వీడియోలేమో ఇది అమెరికాకు చెంపదెబ్బ లాంటిది అని చెప్పాడు, మనమే గెలిచామని చెప్పాడు. జియోనిస్ట్ కంట్రీ అన్నాడు, జియోనిస్ట్ కంట్రీ అంటే ఇజ్రాయిల్, అది దారుణంగా ఓడిపోయిందని చెప్పాడు. తర్వాత మళ్ళీ కానీ అమెరికా మా మీద అటాక్ చేస్తే వాళ్ళకి హెవీ రిటాలియేషన్ చేస్తాం, మేము బుద్ధి చెప్తాం అన్నట్టుగా ఆయన మాట్లాడాడు. ఒక పక్క అంత స్ట్రాంగ్గా ఆయన మాట్లాడుతుంటే ప్రెసిడెంట్ ఏమో వెస్ట్రన్ కంట్రీస్కి దగ్గర కావాలని ఎలా మాట్లాడతాడు అంటే ఏమన్నా జరుగుతుందా, అక్కడ తిరుగుబాటు ఏమన్నా జరుగుతుందా? అట్లాగే ఇరానీలో కొంతమంది అంకుల్ నెతన్యాహు అని చెప్పి మంచి పని చేశాడు, అంకుల్ నెతన్యాహు మా మీద దాడి చేసి ఖమేనీని కూడా చంపేస్తే మేము కొత్త ప్రభుత్వాన్ని తీసుకొస్తామని వీడియోలు కూడా పెడుతున్నారు, అవి కూడా బయటకు వచ్చాయి. మరి అది ఇరాన్లో పెట్టారా లేకపోతే వేరే వాళ్ళ దగ్గర పెట్టించి అమెరికా మీడియాని ఇలా కథనాలు అవుతుందో తెలియదు. ఏదేమైనా న్యూయార్క్ టైమ్స్ ఒక పెద్ద కథనం రాసింది ఖమేనీ మిస్సింగ్ అని. దీన్ని బేస్ చేసుకొని వెస్ట్రన్ మీడియా ఖమేనీ మిస్సింగ్ అని ఒక ప్రచారం అయితే చేస్తుంది. కానీ ఇరాన్లో ఉండే మేధావులు మొహమ్మద్ మరాండి లాంటి ప్రొఫెసర్లు వాళ్ళు చెప్పేది ఏమంటే ఇదంతా కూడా వెస్ట్రన్ మీడియా దుష్ప్రచారం, ఖమేనీ ఎక్కడ పోలేదు, ఉన్నాడు, ఖమేనీ ఆయన పద్ధతులు ఆయన గైడ్ చేస్తున్నాడు, ఆయన గైడ్ చేయకుండా సీజ్ ఫైర్ కానీ మిగతా ఇంటర్నేషనల్ ఆటమిక్ ఎనర్జీ ఏజెన్సీని